హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తోడు సంథింగ్. సో ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూసారు కదా. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. వీడియో అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో తప్పక అయితే కామెంట్ అయితే పెట్టండి. ఈ వీడియో ఎడిట్ చేయడానికి అయితే నాకైతే కొంచెం అయితే టైం అయితే పట్టింది. మీకోసం అయితే సింపుల్గా అయితే ఎడిట్ చేశాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అదేవిధంగా ఈ వీడియో కావాల్సిన ఫుల్ ప్రిసెట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా XML ఫైల్స్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది. సో మన టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి అయితే మీరైతే టెలిగ్రామ్లో అయితే జాయిన్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే నాకు కూడా కొంచెం అయితే సపోర్టివ్గా అయితే ఉంటుంది, మీకు కూడా కొంచెం అయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం అయితే లేట్ చూకుండా 18లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మీ మొబైల్ నుంచి అయితే ఎలర్ట్మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇంటర్ఫేస్ అయితే ఇక్కడ చూడండి, ఫుల్ ప్రిసెట్ అయితే ఇస్తాను మీకు. ఈ ఫుల్ ప్రిసెట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇంటర్ఫేస్ అయితే ఇలాగైతే ఉంటుంది మీకు. ఇక్కడ ఏం చేస్తారంటే సింపుల్ వేలా మీకైతే 2 వేస్లో అయితే మీకైతే ఫోటోస్ ఎలా రీప్లేస్ చేయాలో మీకైతే చెప్తాను. మీరైతే వీడియోని ఇక్కడ స్కిప్ చేయండి. ఇక్కడైతే 2 మీకైతే 2 విధాలుగా మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడైతే స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చి ఈ ఫోటో మీద నేనైతే కొన్ని ఎఫర్ట్స్ అయితే యాడ్ చేశాను. అదేవిధంగా నేనైతే ఆల్మోస్ట్ అయితే మొత్తం యానిమేషన్ అయితే ఉంటుంది. సో కాబట్టి మీకైతే సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మీరైతే ఈ కింద ప్రిసెట్లు ఇచ్చిన ఫొటోస్ అయితే ఆ విధంగానే ఉంచండి. మీరు ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీకైతే మీ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా 1 ఇలా బీట్ మార్క్ తగ్గట్టు మీ ఫొటోస్ అయితే ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. కొన్ని ఫొటోస్ మీకైతే ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేయట్లేదు, కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసి చూపిస్తున్నాను మీకు. చూడండి, ఇక్కడ వరకు ఇన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను కదా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే మీరైతే ఇప్పుడైతే యాడ్ చేసుకున్నాం కదా, ఆ ఫొటోస్ని ఏం చేయకండి, కింద ప్రిసెట్లో ఉన్న ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి యారో పక్కన ప్లస్ సింబల్ ఆపుకొని ఇక్కడైతే కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకొని ఇప్పుడైతే మనమైతే పైన ఇప్పుడైతే యాడ్ చేసాం కదా. సో ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, యారో పక్కన ప్లస్ సింబల్ వేసుకొని పేస్ట్ స్టైల్ ఏదైతే ఉంటుందో ఇక్కడైతే ఆరో మార్క్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని కలర్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని పేస్ట్ స్టైల్ అయితే చేసుకోండి. ఈ విధంగా అయితే వస్తుంది మనకు. ఈ విధంగా అయితే వస్తుంది కదా. మీరు ఏం చేస్తారంటే దీన్ని మీరైతే జూమ్ అయితే చేసుకోవాలి. ఫోటోని దీని అయితే జూమ్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఇంత జూమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మీకైతే ఈ విధంగా అయితే వస్తుంది. సో మీరు దీన్ని కొంచెం జూమ్ అవుట్ అయితే చేసుకోవాలి. ఇంత ఈ విధంగా అయితే హ్యాండ్ తోటి మీద ఈ విధంగా జూమ్ అవుట్ చేసుకొని ఈ విధంగా అయితే పర్ఫెక్ట్గా అయితే ఈ విధంగా అయితే వస్తుంది మనకి. నెక్స్ట్ వచ్చి మళ్ళీ ఇదే సేమ్ ఈ ఎఫెక్ట్ని కూడా సేమ్ అదే విధంగా కాపీ లేయర్ చేసుకొని ఇప్పుడైతే ఈ ఫోటోకి మనం పేస్ట్ స్టైల్ చేసుకోవాలి. కలర్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని పేస్ట్ స్టైల్ ఈ విధంగా. నెక్స్ట్ వచ్చి మళ్ళీ ఈ ఫోటోకి మనం దీన్ని కాపీ చేసుకోవాలి లేయర్. నెక్స్ట్ దీనికి ఈ విధంగా పేస్ట్ స్టైల్లో ఈ విధంగా కలర్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇదే విధంగా నెక్స్ట్ మళ్ళీ ఈ ఫొటోస్ని కూడా అదే విధంగా కాపీ లేయర్, తర్వాత ఫోటో మీద క్లిక్ చేసుకొని యారో పక్కన మళ్ళీ పేస్ట్ స్టైల్లో కలర్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ దీన్ని కూడా కాపీ లేయర్, తర్వాత ఇప్పుడు ఫస్ట్ యాడ్ చేసిన ఫోటోకి యారో పక్కన ప్లస్ సింబల్ పేస్ట్ స్టైల్లో వెళ్ళి కలర్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ సేమ్ అదే విధంగా కాపీ లేయర్, తర్వాత పేస్ట్ స్టైల్లో కలర్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని పేస్ట్ స్టైల్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ తోటి ఇదే విధంగా లాస్ట్ వరకు అయితే కంటిన్యూస్గా అలాగే యాడ్ చేసుకోండి. మీకైతే ఇంకో విధంగా కూడా మీకైతే చెప్తాను. ఇక్కడ వరకు అయితే యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చి మీకైతే నెక్స్ట్ స్టెప్ అయితే చెప్తాను. సో అలా కాకుండా ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫోటో మీకు క్లిక్ చేసుకుని కలర్ ఆప్షన్లో వెళ్ళి స్టార్ గుర్తు మీద యాప్స్కొని ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ మళ్ళీ ఫోటో మీద క్లిక్ చేసి కలర్ ఆప్షన్ స్టార్ గుర్తు మీద యాప్స్కొని ఈ విధంగా ఇంకో ఫోటో ఈ విధంగా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు, అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకైతే ఏ విధంగా అయితే సులభంగా ఉంటుందో సో ఆ విధంగా మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫొటోస్ రీప్లేస్ అయితే చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చూడండి. మీకైతే 2 వేస్ అయితే చెప్పాను ఫ్రెండ్స్. అదేవిధంగా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడైతే ఒక గ్రూప్ అయితే ఉంటుంది. ఈ గ్రూప్ని ఎలా ఎడిట్ చేయాలో మీకు అయితే చెప్తాను. గ్రూప్ మీద ట్యాబ్ తీసుకోండి, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇక్కడైతే 3 గ్రూప్స్ అయితే ఉంటాయి. మళ్ళీ ఫస్ట్ గ్రూప్ మీద ట్యాబ్ తీసుకొని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇక్కడైతే ఫోటో రీప్లేస్ అయితే చేసుకోండి. ఒకటే ఫోటో రీప్లేస్ అయితే చేసుకోవాలి మనం. సింపుల్గా నేనైతే చూడండి ఇది ఒక ఫోటో అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఫోటోని కింద తీసుకొని ఇంత అయితే వద్ద పెట్టేస్తున్నాను. దీన్ని ఏం చేస్తారంటే అంతే ఉంచేసండి. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చండి, సెకండ్ గ్రూప్ మీద వెళ్ళండి, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇక్కడ మళ్ళీ ఇంకా సేమ్ అదే ఫోటో అయితే యాడ్ చేసుకోండి. దీన్ని గ్రూప్ కిందకి అయితే స్క్రోల్ చేసుకోండి ఈ విధంగా. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చండి, మళ్ళీ ఈ గ్రూప్ మీద అయితే ట్యాబ్ చేసుకుని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఇంకో ఫోటో అయితే సేమ్ అదే ఫోటో యాడ్ చేసుకొని
ఈ విధంగా సెట్ చేసుకోండి. తర్వాత సింపుల్గా బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత చూడండి మీకైతే ఈ గ్రూప్లో ఎలా ఈ విధంగా అయితే మీకైతే సెట్ అయిపోతుంది. కొంచెం మీరు ఏం చేస్తారంటే ఈ ఫొటోస్ ఏదైతే ఉంటాయో ఇది ఇక్కడ కొంచెం మీరైతే జూమ్ కాదు, మీరు ఏం చేస్తారంటే ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫుల్ స్క్రీన్ ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ సేమ్ సెకండ్ది కూడా సేమ్ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. మళ్ళీ దీన్ని కూడా సేమ్ అదేవిధంగా ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఫుల్ స్క్రీన్. నెక్స్ట్ బ్యాక్ వచ్చేది వచ్చేసేది. మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత చూడండి ఇప్పుడు ఈ విధంగా వస్తుంది. చూడండి ఈ విధంగా అయితే మనకైతే పర్ఫెక్ట్గా అయితే విధంగా సెట్ అయిపోతుంది. చూడండి ఈ విధంగా యాడ్ చేసుకోండి. సో నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి పైన ఎక్స్ట్రాస్ మీద క్లిక్ చేసుకొని వీడియోలో వెళ్ళి నచ్చిన రెజల్యూషన్ అయితే ఇక్కడైతే పెట్టేసుకొని కింద క్వాలిటీ హై పెట్టుకొని ఎక్స్ట్రాస్ మీద క్లిక్ చేసుకుంటే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఐ హోప్ మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైతే లైక్ చేయండి, అర్థం కాకపోతే మీకైతే ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో లేదా మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో వెళ్ళి మెసేజ్ అయితే చేయండి. అదేవిధంగా కామెంట్ కూడా చేస్తే నేనైతే రెస్పాండ్ అయితే అవుతాను. సో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. సో అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.